హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే మనం చూస్తే ఇప్పుడు దాదాపు పహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుంచి కూడా గత వారం 10 రోజుల నుంచి మనకు ఇండియా అండ్ పాకిస్తాన్ వార్స్ అయితే కనుక జరుగుతున్నాయి. మనము ఎలానో ఏమీ చేయలేని పరిస్థితి అండి. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రశాంతంగా నైట్ నిద్రపోతున్నాము అంటే దీనికి కారణం మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, వీళ్ళే అన్నమాట. సో అట్లీస్ట్ మనం చేయాల్సింది ఒకటేనండి, వాళ్ళు ఈ యుద్ధంలో ఎవ్వరికే కానీ అంటే మన వాళ్ళకి ఏమీ కాకోకుండా దేవుడు వాళ్ళని ప్రశాంతంగా చల్లగా ప్రాణాలతో చూడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిద్దాం. అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళ గురించి మనం ఆలోచించి దేవుని ప్రార్థిద్దాం అన్నమాట. ఎందుకు అంటే మామూలు రోజుల్లో ఎట్లానో వాళ్ళ గురించి మనం ఆలోచించాం. మనస్ఫూర్తిగా మనసు మీద చేసుకొని చెప్పండి, జవాన్ల గురించి ఆలోచిస్తామా? ఆలోచించము. అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము అంటే వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. జై హింద్.